ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే అదే అందుకే భాస్కరన్న భాస్కరన్న ఉండునా ఉండుమా జరుగు భాస్కరన్న ఒక్క నిమిషం శేఖరన్న రాజన్న లేడీస్ అవుతున్నారు జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతిని చట్టబద్ధత తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా వీరికి అండదండలుగా ఉన్నటువంటి మన మోడీ గారు, వారి సహాయ సహకారాలతో ఈ రోజున మరి లోక్సభలో అయితేనేమి, రాజ్యసభలో అయితేనేమి అమరావతి ఏకైక ఆంధ్రుల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఈరోజు చట్టబద్ధంగా ప్రకటించుకోవడం మన తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున పండుగలు చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటూ, ఏదైతే విభజించిన రాష్ట్రంతో మనము తల్లడిల్లిపోయామో దానికి మరి ఊరట ఈరోజు లభించింది అని కూడా ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా ఈ పండుగ వాతావరణంలో ఈ రోజున ఈ చట్టబద్ధత అమరావతికి రావడం, ఇంకా ఎవరు వచ్చినా కూడా మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఏ విధంగా అయితే గత ప్రభుత్వాలు మారే కొద్దీ మరి ముఖ్యమంత్రులు మారే కొద్దీ రాజధానిని మార్చడం అనేది మరి చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియకు మరి ఈ రోజున ముగింపు పలకడం అనేది చాలా సంతోషదాయకం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు, ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అటువంటిది రైతులైతేనేమి, మహిళలైతేనేమి, యువకులైతేనేమి 5 కోట్ల ప్రజానీకం కూడా అమరావతి రాజధాని అని కోరుకునింది. దాన్ని ఈ రోజున పొందిన రోజుగా మరి ఎంతో వైభవంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవించే విధంగా ఇది ఈరోజు చట్టసభల్లో పాస్ అవడం మరొకసారి మనందరికీ కూడా దీనికోసం కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు మరి అమరావతి రాజధాని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా యాత్ర చేసి సూర్యనారాయణ స్వామి గుడి వరకు కూడా పాదయాత్ర చేసి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా వారంతా కూడా మరి అమరావతి రాజధాని కావాలి అని ఎంతో దీక్షతో, ముఖ్యంగా రైతులకి మనము
సర్వదా వాళ్ళ పాదాభివందనాలు ప్రతి ఒక్కరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 33,000 ఎకరాల భూమిని మరి ఉచితంగా వారు పంట పండించుకునేటువంటి వారి యొక్క జీవనోపాధి అయినటువంటి ఆ భూమిని మన భూముల్లో రాజధాని రాబోతుంది, రాజధాని రావాలి అని ఎంతో త్యాగాలు చేసినటువంటి ఆ రైతులందరికీ కూడా మరొకసారి పదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ తిరుపతి నగరంలో మన తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు మరి వారందరికీ కూడా ఈ రోజున టపాసులు కాల్చుకొని స్వీట్లు పంచుకొని అదేవిధంగా మా పార్టీ నారా లోకేష్ బాబు గారు దీపాలు వెలిగించాలి సాయంత్రం అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా 7 గంటలకి దీపాలు వెలిగించుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి దీపావళి ఈరోజే మనకు అని నిర్ణయించుకుంటూ ఆ విధంగా మనమంతా కూడా సెల్ఫీలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం.